सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। మన నైష్కర్మ్య సిద్ధి 2వ క్లాస్లో ఉన్నాం. నైష్కర్మ్య సిద్ధి ఒక ప్రకరణ గ్రంథం అని చూసాము. ప్రకరణ గ్రంథం స్వయంగా ఆత్మజ్ఞానం ఇవ్వదు, కానీ ఈ ప్రకరణ గ్రంథం ఆత్మజ్ఞానంలో చెప్పబడిన అంశాలలో మనకుండే సంశయాలను పారద్రోలటానికి, నిస్సంశయ జ్ఞానం ఏర్పడటానికి తోడ్పడతాయి. ప్రకరణ గ్రంథాలు 3 రకాలు. మొదటిది వేదాంత బోధలో ఉన్న అన్ని అంశాలను చర్చిస్తుంది. అంటే అది ఒక ఉపోద్ఘాత గ్రంథంగా, పరిచయ గ్రంథంగా పనికి వస్తుంది. దానికి ఉదాహరణ తత్వబోధ. 2వ రకం ఏదో ఒక అంశమే తీసుకుని దాన్ని లోతుగా చర్చిస్తుంది. దానికి ఉదాహరణ దృగ్దృశ్య వివేకం. 3వ రకం సిద్ధి గ్రంథాలు అంటారు. పరమత దుష్టత్వ దర్శనం చేయిస్తారు. అంటే అటివారి వాదనలను ఖండిస్తూ అద్వైత వేదాంతాన్ని నిలబెడతాయి. ఈ సిద్ధి గ్రంథాలు బ్రహ్మసిద్ధి గ్రంథం ఉంది, ఇష్టసిద్ధి, అద్వైత సిద్ధి, నైష్కర్మ్య సిద్ధి ఉన్నాయి. మన నైష్కర్మ్య సిద్ధిని ముందు క్లాస్లో చూసాము. దీన్ని సురేశ్వరాచార్యుల వారు రచించారు. ఆయన ఒకప్పుడు వేద పూర్వభాగానే నమ్మేవారు. శంకరాచార్యుల వారితో వాదనకి నిలిచి శంకరాచార్యుల వారి వాదన బలంగా ఉండటంతో ఆయన కూడా దాన్ని స్వీకరించి శంకరాచార్యుల వారి శిష్యులయ్యి సురేశ్వరాచార్యులుగా మారారు. అంతకుముందు ఆయన పేరు మండన మిశ్రుడు. అందువల్ల అంత కర్మలో మునిగి తేలిన వ్యక్తే కర్మ వల్ల మోక్షం రాదు అని నిరూపిస్తారు ఈ గ్రంథంలో. నైష్కర్మ్య సిద్ధి అంటే అది కర్మ వల్ల మోక్షం రాదు అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ సందర్భంలో వేరే వారి వాదనలు కూడా ఖండించుకుంటూ వస్తారు. మామూలుగా ఒక రచయిత రాసిన దానికి భాష్యం ఇంకొక రచయిత రాస్తారు. భగవద్గీత కృష్ణ పరమాత్మ బోధిస్తే దానికి భాష్యం శంకరాచార్యుల వారు రాశారు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే సురేశ్వరాచార్యుల వారే తన రచనకి భాష్యం రాసుకున్నారు. అందువల్ల రచన పద్య రూపంలో ఉంటే ఆయన రాసిన భాష్యం గద్య రూపంలో ఉంటుంది. దాన్ని అవతారిక అంటారు. అంటే కనెక్షన్ తీసుకొస్తూ ఉంటుంది, సంబంధ భాష్యం అంటారు. కానీ మొట్టమొదటే అవతారిక రాశారు, అక్కడ కనెక్షన్ కాదు. ఎందుకంటే కనెక్షన్ 2 విషయాలు వచ్చినప్పుడు వస్తుంది, మొదటే కనెక్షన్ ఎలా వస్తుంది? కాబట్టి దీన్ని ఉపోద్ఘాత అవతారిక అంటాం. ఆ ఉపోద్ఘాతంలో మనం కొంత చూసాము. ఆ చూసినంత మేరకు అది చదువుతాను. ఆ బ్రహ్మస్తంభ పర్యంతైః సర్వ ప్రాణిభిః సర్వ ప్రకారస్యాపి దుఃఖస్య స్వరసత ఏవ జిహాసి తత్వాత్ తన్నివృత్తధ్యా ప్రవృత్తిరస్తి స్వరసత ఏవ దుఃఖస్య చ దేహోపాదానైకహేతుత్వాత్ దేహస్య చ పూర్వోపచిత ధర్మాధర్మ మూలత్వాత్ అనుచిత్తిః తయోశ్చ విహిత ప్రతిషిద్ధ కర్మ మూలత్వాత్ అనివృత్తిః కర్మణశ్చ రాగద్వేషాస్పదత్వాత్ రాగద్వేషయోశ్చ శోభనాధ్యాస నిబంధనత్వాత్ అధ్యాసస్య చ అవిచారిత సిద్ధద్వైత వస్తు నిమిత్తత్వాత్ ద్వైతస్య చ సుప్తికా రజతాదివత్ సర్వస్యాపి స్వతః
सिद्धाद्वितीयात्मानवबोधमात्रोपादानत्वात् अव्यावृत्तिः अतः सर्वानर्थहेतुः ఆత్మానవబోధ ఏవ. ఈ భాగంలో సురేశ్వరాచార్యుల వారు ఆత్మ అజ్ఞానమే అన్ని రకాల దుఃఖాలకు కారణం అని నిరూపిస్తున్నారు. ఆత్మ అనవబోధ ఏవ. సో అనవబోధ అంటే ఆత్మ అజ్ఞానం, ఆత్మ గురించిన జ్ఞానం పొందకపోవటం వల్ల, అంటే ఆత్మ అజ్ఞానం ఏవ చాలా ముఖ్యం. దానివల్లనే అన్ని దుఃఖాలు కలుగుతున్నాయి. సో దుఃఖానికి కారణం అజ్ఞానం. కానీ దుఃఖానికి కారణం అజ్ఞానం అని మనకి ఎందుకు తెలియటం లేదు అంటే మధ్యలో కొన్ని దశలు ఉన్నాయి. 7th జనరేషన్ అంటారు స్వామీజీ. మధ్యలో కొన్ని దశలు ఉండటం వల్ల మనకు తెలియటం లేదు. ముందు ఆ దశలను విడిగా చూసి తర్వాత ఆ గద్య భాగంలో ఉన్న పదాలను చూద్దాము. అజ్ఞానం వల్ల మనం ఏం చేస్తున్నాం? ద్వైత దర్శనం చేస్తున్నాం. ఆత్మజ్ఞానం పొందితే ఉన్నది ఒకటే అద్వైత ఆత్మ, వేరే దానికి భిన్నంగా లేదు అని తెలుస్తుంది. కానీ మన ఆత్మజ్ఞానం పొందలేదు కాబట్టి ప్రపంచం వేరు, నేను వేరు అనుకుంటున్నాం. సో ద్వైత దర్శనం చేస్తున్నాం. ద్వైత దర్శనం వల్ల శోభన అశోభన అధ్యాస జరుగుతోంది. అంటే మనం చూసే వస్తువులకి ఇష్టం అనే స్టాంపు, అనిష్టం అనే స్టాంపు వేస్తున్నాం. అంటే కొన్ని నచ్చుతున్నాయి, కొన్ని నచ్చటం లేదు. దానివల్ల రాగద్వేషాలు ఏర్పడుతున్నాయి. ఇష్టమైన దాని మీద రాగం పెంచుకుంటాము, అనిష్టమైన దాని మీద ద్వేషం పెంచుకుంటాం. ఈ రాగద్వేషాల మూలంగా కర్మ చేస్తాం. అది ప్రవృత్తి కర్మ, నివృత్తి కర్మ అంటారు. అంటే రాగం ఉన్న దాని వైపు వెళ్ళటానికి కర్మలు చేస్తాం, అది ప్రవృత్తి కర్మ. ద్వేషం ఉన్న దాని నుంచి పారిపోవడానికి కర్మ చేస్తాం, అది నివృత్తి కర్మ. కర్మ చేస్తే దానికి ఫలం అనుభవించక తప్పదు. ఆ ఫలం పుణ్యపాపాల రూపంలో వస్తుంది. మంచి కర్మ చేస్తే పుణ్యం, చెడు కర్మ చేస్తే పాపం వచ్చి తీరుతుంది. మనం చేసిన కర్మ యొక్క పుణ్యపాపాలు అనుభవించటానికి శరీరం తీసుకోవాలి. సో దానివల్ల శరీరం ఏర్పడుతుంది. ఆ శరీరం మీద అభిమానం కూడా ఏర్పడుతుంది. ఈ రెండు కలిపి ఒక దశ. శరీరం ప్లస్ శరీర సంబంధం లేదా దేహ అభిమానం ఏర్పడుతుంది. దేహ అభిమానం ఉన్న నాళ్ళు జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖం తప్పించుకోలేము. సో దుఃఖం చివరి స్టెప్. ఏం దుఃఖం? జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖం కలుగుతుంది. సో మొదటిది ఆఖరిది చూస్తే అజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు దుఃఖం. అజ్ఞానం ఉంటే దుఃఖం ఉంటుంది. కాకపోతే ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు వెనక నుంచి ముందుకెళ్లారు. అది ఎలా చెప్పారో ఒకసారి ఆ పదాలను చూద్దాం. ఆ బ్రహ్మస్తంభ పర్యంతై సర్వ ప్రాణిభిః. అన్ని ప్రాణులు బ్రహ్మ నుంచి ఒక గడ్డిపోచ వరకు అన్నింటికి స్వరసత ఏవ అంటే స్వభావతః స్వతసిద్ధంగానే ఒక కోరిక ఉంటుందిట. ఏమిటది? జిహాసితం దుఃఖస్య. దుఃఖాన్ని పారద్రోలాలి. ఎటువంటి దుఃఖాన్ని? సర్వప్రకారస్యాపి. అన్ని రకాల దుఃఖాన్ని పోగొట్టాలి అనే కోరిక స్వతసిద్ధంగా ఉంటుంట. తత్ నివృత్త్యతాత్. దాన్ని పారద్రోలటానికి ప్రవృత్తిరస్తి. ప్రయత్నాలు చేస్తూ ఉంటారంటే కర్మలు చేస్తారు. ప్రవృత్తిరస్తి స్వరసత ఏవ. దుఃఖాన్ని పారద్రోలాలి అనేది స్వతసిద్ధంగా ఉంటుందో అదేవిధంగా దాన్ని పారద్రోలడానికి చేసే కర్మలు కూడా స్వతసిద్ధంగా చేస్తారు. సో మొదటి స్టెప్ దుఃఖాన్ని పారద్రోలాలని అన్నీ చూస్తాయి. 2 దుఃఖస్య చ దేహోపాదానైక హేతుత్వాత్. దుఃఖం ఎందుకు కలుగుతోంది? కింద నుంచి 6వ స్టెప్ దేహ ఉపాదాన ఏక హేతుత్వాత్
దుఃఖస్య చ దుఃఖానికి కారణం దేహ అభిమానం ఒక్కటే కారణం. అహంకార మమకారాలతో కూరుకుపోతున్నారు అని. అయితే దేహం పోతే ఈ దుఃఖం పోతుందా అంటే పోదు. ఎందువల్ల అంటే దేహస్య చ పూర్వ ఉపచిత ధర్మ అధర్మ మూలత్వాత్. ఈ దేహంతో పూర్వజన్మల్లో చేసిన పుణ్య కర్మల వల్ల ఇంకా కర్మల వల్ల పునరపి జననం పునరపి మరణం పొందుతూనే ఉంటాడు. అంటే సంచిత కర్మలు ఇంకా ఎన్నో ఉంటాయి. ప్రారబ్ధ కర్మ మాత్రమే ఈ జన్మ వల్ల నశిస్తుంది అని చూసాం. అందువల్ల అనుచిత్తి, ఈ సంచిత కర్మలు ఉండటం వల్ల దుఃఖం పోదు. తర్వాత తయోశ్చ విహిత ప్రతిషిద్ధ కర్మ మూలత్వాత్ అనివృత్తి. ఈ సంచిత కర్మల పుణ్యఫలం ఎందుకు పోదు అంటే కర్మలు అనేకం చేశాం కాబట్టి. ఆ కర్మలు ఏమిటి? విహిత ప్రతిషిద్ధ కర్మ అంటే విహిత కర్మలు నిషిద్ధ కర్మలు చేయటం వల్ల ఈ సంచిత కర్మలు అంత తొందరగా పోవు. వాటి వల్ల ఈ సంచిత కర్మలు ఏర్పడ్డాయి. దాని తర్వాత కర్మణశ్చ రాగద్వేషాస్పదత్వాత్. రాగద్వేషాలు ఉండటం వల్ల కర్మలు చేస్తాము అని దాని ముందు స్టెప్ చూసాం. రాగద్వేషయోశ్చ శోభనాశోభనాధ్యాస నిబంధనత్వాత్. రాగద్వేషాలు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే కొన్ని వస్తువులని చూసి ఇష్టమైనవని కొన్ని వస్తువులను చూసి అనిష్టమైనవని మనం ముద్ర వేస్తాం కాబట్టి. శోభన అంటే ఇష్టమైనవి, అశోభన అంటే ఇష్టం లేనివి. అధ్యాసస్య చ అవిచారిత సిద్ధద్వైత వస్తు నిమిత్తత్వాత్. ఈ శోభనాధ్యాస ఎందుకు ఏర్పడుతోంది? అధ్యాస అంటే పొరపాటు. ఈ పొరపాటు ఎందుకు ఏర్పడుతోంది అంటే ద్వైత దర్శనం చేయటం వల్ల ఏర్పడుతోంది. అవిచారిత సిద్ధ ద్వైత వస్తు అంటే అవిచారిత, విచారణ చేయకపోవటం వల్ల, జ్ఞానం పొందకపోవటం వల్ల ద్వైత దర్శనం చేస్తున్నాము. ఎందుకంటే అద్వైత జ్ఞానం పొందితే ఈ ద్వైత దర్శనం ఉండదు. ద్వైతస్య చ సుప్తికా రజతాదివత్. ఈ ద్వైత దర్శనం ఎలా అవుతోంది అంటే శాస్త్రం రెండు అధ్యాసలు అంటే పొరపాట్లు చెప్తుంది. ఒకటి ఆలు చిప్పని చూసి వెండిగా భావించటం, ఇంకొకటి తాడుని చూసి పాముగా భావించటం. సుప్తికా రజతం అంటే ఆలి చిప్పని చూసి వెండి అనుకోవడం. ఆదిలో రజ్జు సర్ప భ్రాంతిని మనం కలుపుకోవాలి. ఈ రెండిటి భేదం ఏమిటి అంటే ఆలి చిప్ప దృష్టాంతంలో రాగం ఏర్పడుతుంది, ప్రవృత్తి రూప కర్మ చేస్తాము. తాడు పాము దృష్టాంతంలో ద్వేషం ఏర్పడుతుంది, దాని నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాం కాబట్టి అది నివృత్తి రూప కర్మ చేస్తాము. అక్కడ టార్చ్ లైట్ వేస్తే అది పాము కాదు తాడు అని ఎలా తెలుస్తుందో ఇక్కడ నైష్కర్మ సిద్ధి అనే టార్చ్ లైట్ వేస్తే మనకి ఉన్నదంతా బ్రహ్మే. బ్రహ్మే పైన కింద తూర్పు పడమర లోపల బయట అంతా ఉన్నాడు అనే జ్ఞానం పొందుతాము. ఈ ఆత్మ ఎలాంటిది? సర్వస్య అపి స్వతః సిద్ధ. అందరిలోనూ స్వతసిద్ధంగా ఉంది ఆత్మ. ముందే అద్వితీయ ఆత్మ ఉంది. అది ఏకాత్మ ప్రత్యయ సారం. ఆత్మ అనుభవం వల్లనే మనం తక్కినవన్నీ అనుభవించగలుగుతున్నాము. స్వతసిద్ధ అద్వితీయ ఆత్మ అనవబోధ మాత్ర ఉపాదానత్వాత్ అవ్యావృత్తి. ఆత్మ అనవబోధ అంటే ఆత్మ అజ్ఞానం, మాత్ర అజ్ఞానం వల్లనే ఉపాదానం కారణం. సో ఆత్మ అజ్ఞానమే కారణం. అవ్యావృత్తి అందువల్ల అజ్ఞానం పోవటం లేదు. సో కంక్లూజన్ ఏమిటి అంటే అతః సర్వానర్థహేతు ఆత్మానవబోధ ఏవ. అతః అందువల్ల, ఎందువల్ల అంటే ఆత్మజ్ఞానం పొందకపోవటం వల్ల ఆత్మ అజ్ఞానమే సర్వ అనర్థహేతు, అన్ని అనర్థాలకు కారణం.
అంతకుముందు కూడా ఒక జోక్ చూసాం. ఒక చెవి కట్ చేస్తే ఏమవుతుంది అంటే వినలేను అంటాడు. 2 చెవులు కోస్తే ఏమవుతుంది అంటే చూడలేను అంటాడు. ఇదేమిటి అని ఆశ్చర్యంగా అడిగితే కళ్ళజోడు పెట్టుకోలేను కాబట్టి చూడలేను అంటాడు. అందువల్ల సూక్ష్మమైన జవాబు అక్కడ ఎలా చెప్పాడో అలా ఇక్కడ సూక్ష్మంగా చెప్పుకొచ్చారు సూరేశ్వరాచార్యుల వారు. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాము. ఇప్పుడు ముందుకు వెళ్దాం. సో అజ్ఞానం మూల కారణం అని చూసాం. అజ్ఞానంలో మళ్ళీ 2 అంశాలు ఉన్నాయి. విక్షేప శక్తి, ఆవరణ శక్తి. ఇంతవరకు విక్షేప శక్తి చూసాం. దుఃఖ కారణం పొరపాటు పడటం వల్ల అని చూసాం. ఇప్పుడు ఆవరణ శక్తి చూడబోతున్నాం. ఆవరణ శక్తి అంటే కప్పివేస్తుంది. అది ఏం కప్పివేస్తుంది? ఆత్మ ఆనంద స్వరూపం అనే విషయాన్ని మనం తెలుసుకోనివ్వకుండా కప్పివేస్తుంది. అజ్ఞానం దుఃఖాన్ని కలగజేస్తుంది. అంతేకాక ఇంకొక అల్లరి కూడా చేస్తున్నది. ఏమిటది? మన స్వరూప ఆనందాన్ని తెలుసుకోనివ్వకుండా చేస్తుంది. వేదాంతం ప్రకారం ఆనందం ఇచ్చేది ఒక్కటే ఉంది. ఇంకా ఈ జగత్తులో వేరే ఏది కూడా ఆనందాన్ని ఇవ్వలేవు. తక్కినవన్నీ అల్పమైన ఆనందాన్నే ఇస్తాయి. యో వై భూమా తత్ సుఖం న అల్పే సుఖమస్తి అని అద్భుతమైన వాక్యం ఛాందోగ్యోపనిషత్తులో వస్తుంది. భూమా అంటే ఇక్కడ ఆత్మ. ఆత్మ అనంతం. అనంతమైన ఆత్మే అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది. అనంతమైన ఆత్మ ఎవరు? నేనే. నేను చైతన్య స్వరూపాన్ని, నేను ఆత్మని, నేనే ఆనంద స్వరూపాన్ని. సచ్చిత్ ఆనంద ఆత్మ, ఆత్మ నిర్వచనం. ఇక్కడ మనం ఆనందం అంశం చూస్తున్నాం. సో నేనే ఆనంద స్వరూపాన్ని అయినప్పుడు బాహ్య వస్తువుల్లో ఆనందం కోరటం అర్థం లేదు. అది ఇవ్వలేదు అంటుంది శాస్త్రం. ఏదైతే అల్పమో అది దుఃఖ కారణం అవుతుంది. ఏదైతే పూర్ణమో అదే సుఖాన్ని ఇస్తుంది. ఇది ప్రాథమిక సూత్రం అంటుంది శాస్త్రం. కానీ అంత తేలిగ్గా మనం శాస్త్రాన్ని ఒప్పుకోలేం. ఎందుకంటే నాకు ఎన్నో వస్తువుల్లో ఆనందం కలుగుతోంది. ఒక బెంచ్ కార్ కొనుక్కుంటే ఆనందం వస్తోంది. ఒక ఐఫోన్ లేటెస్ట్ది కొనుక్కుంటే ఆనందం వస్తోంది. నా స్నేహితులతో ఒక రోజంతా గడిపితే ఆనందం వస్తుంది. ఇలా ఎన్నో వస్తువులు నాకు ఆనందం ఇచ్చినట్టుగా ఉన్నాయి. మీరు లేదంటారేమిటి అని అంటే వేదాంతం మీరు అడిగినంత మాత్రాన మా నిర్ణయం మారదు. ఆనందం మీ స్వరూప లక్షణం. దానివల్లే ఆనందం వస్తుంది తప్ప బయట వస్తువుల వల్ల ఆనందం రాదు. ఇది సత్యం సత్యం పునఃసత్యం అని అంటుంది. మీకు బయట వస్తువుల ఆనందం ఇచ్చినట్టుగా ఉన్నాయి, నిజంగా ఇవ్వటం లేదు అంటుంది. అదెలా అంటే వేదాంతం విశ్లేషణ చేసి చెప్తుంది. బాహ్య వస్తువులు, సెన్స్ ఆబ్జెక్ట్స్ అంటాం, విషయ వస్తువులు మన మనసుని ప్రశాంతత చేకూరేలాగా తాత్కాలికంగానే ప్రశాంతత చేకూరేలాగా చేస్తుంది. అంటే మీరు కోరిన వస్తువు దొరికేసరికి ఏమవుతుంది? అంతవరకు ఆరాటపడిన మనసు కాసేపు ప్రశాంతంగా ఉంటుంది, విశ్రాంతిగా ఉంటుంది. అలా మనసు అలజడి లేకుండా అలా ప్రశాంతత చేకూరిన మనసులో నా స్వరూప ఆనందం ప్రతిబింబించబడుతుంది. అంటే ప్రతిబింబ ఆనందం ఏర్పడుతుంది. అది పువర్ కార్బన్ కాపీ అని చెప్పవచ్చు. ఈ విధంగా మనం 2 పొరపాట్లు చేస్తున్నాం. ఒకటి, ఏదైనా ఒక వస్తువు పొందితే నా మనసు ఆనందం పొందింది అని అంటాము. రెండవది, ఈ ఆనందం బాహ్య వస్తువుల నుంచి వచ్చాయి అని అనుకుంటాం. 2 పొరపాట్లే. మనసు ఆనందం పొందింది అనేది ఒక పొరపాటు. ఆ ఆనందం బాహ్య వస్తువుల వల్ల లేదా విషయ వస్తువుల వల్ల వచ్చింది అనుకోవటం ఇంకొక పొరపాటు. మరి సత్యం ఏమిటి అంటే విషయ వస్తువులు ఆనందాన్ని ఇవ్వలేవు, ఇవ్వవు.
అది ఇంత అణుమాత్రమైన ఆనందాన్ని కూడా ఇవ్వలేవు. మరి నాకు ఆనందం అనిపిస్తోంది అంటే అది నీ భ్రమ మాత్రమే అని కొట్టివేస్తుంది శాస్త్రం. కానీ ఈ ఆనందం కోసం మన అర్రులు చేస్తాం. అది చాలా ఖరీదైనదైన ఓ బెంచ్ కారు కొనుక్కోవాలంటే కొన్ని లక్షలు పోగేయాలి. ఆ లక్షలు పోగేయడం కోసం మన జీవితాన్నే పణంగా పెడుతూ ఉంటాం. కానీ వేదాంతం జాగ్రత్త సుమా, ఈ విషయ వస్తువులు నిన్ను ప్రలోభ పెడుతున్నాయి, నిన్ను మోసం చేస్తున్నాయి అంటుంది. అది ఎలా అంటే పైరసీ అని వింటూ ఉంటారు. వీడియోలు అసలైనవి కాకుండా వీడియోలు వేరే కాపీ చేసి పంచటం అది ఇల్లీగల్. ఆ వీడియో పైరసీలో 3 స్థాయిలు చెప్తున్నారు స్వామీజీ. ఒకటి, ఒరిజినల్ వీడియోని కాపీ చేయటం పైరసీ, అది బ్యాడ్. ఆ కాపీ చేసిన వీడియోలను అమ్మటం వర్స్. కాపీ చేయడం కన్నా అమ్మటం ఇంకా చెడు పని. ఆ కాపీ చేసినవి అసలు వీడియో తయారు చేసిన వ్యక్తికే అమ్మటం వర్స్ట్. ఇక్కడ విషయ వస్తువులు అవి చేస్తున్నాయి అంటున్నారు. చూడండి ఎంత తమాషానో. విషయ వస్తువులు వర్స్ట్ పని చేస్తున్నాయి. ఎలా? ఆ విషయ వస్తువులు మనకు కలగజేసే ఆనందం ఒక కాపీ మాత్రమే, ఒరిజినల్ కాదు. నా ఆనందాన్ని నా నుంచే తీసుకుని నాకే అమ్ముతోంది. అది ఇవాళ జరగట్లేదు. తరతరాలుగా మనని మోసం చేసుకుంటూ వస్తున్నాయి ఈ విషయ వస్తువులు. కానీ మనకి విషయ వస్తువులు మనని ఇలా మోసం చేస్తున్నాయి. మన సొంత ఆనందాన్ని తీసుకుని అందులో ఒక చిన్న భాగాన్ని కాపీ చేసి మనకి అమ్మేస్తుంది. మన అందులోనే ఆనందం ఉంది అని అనుకుంటున్నాం. దీనికి అంతటికీ కారణం ఎవరు? అవి అలా ఎలా చేయగలుగుతున్నాయి అంటే మన ఆత్మ అజ్ఞానమే దానికి కారణం. ఈ ఆత్మ అజ్ఞానం వల్ల మనం ఇంత తుమ్మితే ఊడిపోయే ముక్కు అంటారు. ఇంత అశాశ్వతమైన ఆనందాల కోసం పరుగులు తీస్తాం. ఈ విషయ వస్తువుల వల్ల కలిగే ఆనందంలో తరతమ భేదాలు ఉంటాయి. ప్రియ, మోద, ప్రమోదాలు అని కేటగరైజ్ చేస్తాం. ఉదాహరణకి బజార్లో మామిడి పండు చూశాను. అది నాకు ప్రియం చేకూరుస్తుంది. అబ్బో మామిడి పళ్ళ సీజన్ వచ్చేసిందే అని ఆనందం వేస్తుంది. అది చూడంగానే కలిగే ఆనందం. మోదం అంటే ఆ మామిడి పండు తెచ్చి ఎదురుకుండా పెట్టుకుంటే నేను తినటానికి అది సిద్ధంగా ఉంది, నాకు ఇంకా ఆనందం. సో ఆనందతరం అంటాం దాన్ని. ముందు ఆనందం కలిగింది, ఇప్పుడు ఆనందతరం. ప్రమోదం, ఆనందతమం. ఆ మామిడి పండును కోసుకుని నేను తిని ఆస్వాదిస్తే అబ్బా ఎంత బాగుంది అనుకుంటే అది ప్రమోదం. ఇవన్నీ ఆనందమయ కోశానికి చెందుతాయి, ఆత్మకు కావు. ఎందుకంటే ఆ ఆనందమయ కోశం పంచకోశాలలో ఆఖరి కోశం. అది కూడా అనాత్మ కిందికే వస్తుంది. శాశ్వతమైన ఆనందం ఇవ్వదు. మీరు భోరున ఏడుస్తున్నా మీరు ఆనంద స్వరూపులు, అది మీకు అర్థం కావటం లేదు అంటుంది శాస్త్రం. దానికి ఒక అద్భుతమైన శ్లోకం కూడా ఉంది. ఆధారే ఖలు సంసారే సుఖ భ్రాంతిర్ మనీషిణ. ఈ సంసారం సుఖాన్నిస్తున్నాను అనే భ్రాంతిని మనుషులకి కలగజేస్తుందిట. దానికి ఒక ఉదాహరణ కూడా ఇస్తుంది. ఏమిటది? ఒక చిన్న పిల్లవాడు తన బొటన వేలినే చీకుతూ ఉంటాడు. ఎందుకు చీకుతాడు? తల్లి పాలలాగా అతనికి అది అనిపిస్తుంది. తన బొటన వేలు నుంచి వచ్చే సలైవా తల్లి ఇస్తున్న పాలలాగా భ్రాంతి పొంది దాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తాడు. మనం కూడా బాహ్య ప్రపంచం ఆనందం ఇవ్వకపోయినా అది ఇస్తోంది అనుకుని భ్రమపడి దాని ఆనందంలో రమిస్తూ ఉంటాం. కానీ ఆ ఆనందంలో హెచ్చు తగ్గులు ఉన్నాయి. శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వదు. అది ఇచ్చే ఆనందం మన స్వరూప ఆనందంతో పోలిస్తే అసలు ఆనందమే కాదు. కాబట్టి సుఖస్య ఆత్మస్వభావాత్. ఆత్మస్వభావం ఏంటి? సుఖం. సుఖం అంటే ఆనందం. ఒరిజినల్ ఆనందం అంటాం. అంటే అసలైన ఆనంద స్వరూపం. ఈ ఒరిజినల్ ఆనందం అనాగమాపాయిన. మనం విషయ వస్తువుల నుంచి పొందే ఆనందం ఆగమాపాయి, వస్తుంది
వెళ్ళిపోతుంది. ఈవెన్ దిస్ విల్ పాస్ అవే అని అంటుంది శాస్త్రం. ఎంత ఆనందపు అంచులు కొలిచినా కూడా మీరు కాసేపాక ఆనందం పోతుంది. సో ఆనందం పీక్లోకి వెళ్ళినా కూడా ఆ ఆనందం కూడా అనుభవంలోకి వచ్చేది, అనుభవంలోకి వచ్చిన ప్రతిదీ వెళ్ళిపోతుంది. దేనికైతే ఒక ఆరంభం ఉంటుందో దానికి ఒక అంతం కూడా ఉంటుంది. ఆ విషయం మర్చిపోకూడదు. తైత్తిరీయోపనిషత్తులో ఆనంద మీమాంస అని వస్తుంది. ఆనంద మీమాంస భూలోకంలో అన్నీ ఉన్న ఒక వ్యక్తిది మనిషి ఆనందంగా తీసుకుంటే దానికి 100 రెట్లు మనుష్య గంధర్వ లోకంలో ఆనందం అనుభవిస్తారని, ఇంకొక 100 రెట్లు దేవగంధర్వ లోకంలో అనుభవిస్తారని అలా చెప్పుకుంటూ పోతూ హిరణ్యగర్భ లోకంలో ఆనందం ఎన్నో వేల రెట్లు ఉంటుంది అని అక్కడ చెప్పినా ఈ ఆనందాన్నంతా ఇక్కడే వైరాగ్యం పొందిన వ్యక్తి అనుభవించగలడు అని చెప్తారు. అదంతా ఆనంద స్వరూపం గురించి. కానీ అసలు ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి ఆనందం వేరు. అతను కొత్తగా ఆనందం అనుభవించిన అవసరం లేదు. తను ఆత్మస్వరూపాన్ని అని అర్థం చేసుకుంటాడు. సో ఆత్మ ఆనందం అనుభవంలోకి వచ్చేది కాదు అని తెలుసుకోవడమే ఆత్మానందం. సమాధిలో ఆత్మానందం పొందాము అంటారు కొంతమంది, కానీ దాని శాస్త్రం ఒప్పుకోదు. సమాధిలో పొందిన ఆనందం ఆత్మానందం కాదు, అది ఆత్మ ప్రతిబింబ ఆనందం. స్వామీజీ అంటారు సమాధి నుంచి లేస్తే ఆత్మ సమాధి అయిపోతుంది అని. ఎందుకంటే ఆ ఆత్మానందం అనుభవంలోకి రాదు, కానీ మనం ఆనంద స్వరూపులం. ఇది అనుభవంలోకి వచ్చేది కాదు. ప్రతిబోధ విదితం మతం, ప్రతి అనుభవంలోనూ ఆత్మ అనుభవం తెలుస్తుంది. ప్రతి ఆనందం ఆత్మ ఆనందం వలనే కలుగుతుంది, వచ్చిపోయే ఆనందాలు కాదు. ఆగమాపాయి అంటే ఆగమ ప్లస్ అపాయి, వచ్చేది పోయేది అని. మనమేమిటి? నిత్యానంద స్వరూపులం. అందువల్ల అపరతంత్రస్య, పరతంత్రం అంటే ఎదుటి వారి మీద ఆధారపడటం. అపరతంత్రస్య, ఈ నిత్యానందం దేని మీద ఆధారపడదు. విషయ వస్తువులు ఉన్నా ఆనందమే, విషయ వస్తువులు లేకపోయినా ఆనందమే. ఆత్మన్యేవాత్మనా తుష్టః అని భగవద్గీతలో వస్తుంది. జ్ఞాని తనలోనే రమిస్తాడు. ఎదురుకుండా మనుషులుండి కబుర్లు చెప్తున్నారా, ఆనందమే. ఎవరూ లేకుండా తను ఒంటరిగా ఉన్నా కూడా అతనికి ఆనందమే. అందువల్ల అతను బాహ్య వస్తువుల మీద ఆనందపడడు. ఈ ఆనందాలు వచ్చిపోయేవి, అవి సబ్జెక్ట్ టు చేంజ్. కానీ ఆత్మానంద అపరతంత్ర ఆనందం. అందువల్ల అది కాలం మీద కూడా ఆధారపడదు. ముందే చూసాం, ఈ బాహ్య వస్తువుల వల్ల వచ్చే ఆనందం ఏమవుతుంది? ఒక సమయంలో వస్తుంది, అంటే ఇంకొక సమయంలో వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది సమయం మీద ఆధారపడింది, కానీ ఆత్మానందం సమయం మీద ఆధారపడదు. ఎందువల్ల? ఆనంద స్వరూపుణ్ణి అని చెప్తుంది. ఎప్పుడూ నిత్యము నిత్యము ఆనంద స్వరూపుణ్ణి అయినప్పుడు నిత్యానందం ఎప్పుడు వస్తుంది? నైష్కర్మ్య సిద్ధి నేర్చుకుని అది ముగించగానే వస్తుందా అని ప్రశ్న అడిగితే అర్థం లేదు. అది అమాయకత్వాన్ని సూచిస్తుంది. ఎందుకంటే నిత్యానందం పదంలోనే ఎప్పుడూ ఉండేది అని వస్తుంది. ఆ నిత్యానందం ఎక్కడుంది? అది నీ స్వరూపమే, నువ్వే నిత్యానందం. అలాంటప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నాకు ఎప్పుడు కలుగుతుంది అని ప్రశ్న అడగటం అర్థం లేని పని. ఆత్మ స్వభావత్వాత్, అది ఎందుకు అపరతంత్రం? దాని స్వరూపమే నిత్యానందం కాబట్టి. సుఖస్యచ, అది స్వరూపం. నాన్ ఎక్స్పీరియన్షియల్ ఆనందం అంటారు, అనుభవంలోకి రాని ఆనందం. ఆత్మానందం అంటే ఏమిటి? నేను పూర్ణుణ్ణి అనే జ్ఞానం పొందటమే ఆత్మానందం. నాకు ఆత్మానందం ఎలా కలుగుతుంది అని అడగకూడదు. ఎందుకంటే ఆత్మానందం అనుభవంలోకి వచ్చే ఆనందం కాదు. మీకు అనుభవంలోకి వస్తున్న ఆనందాలన్నీ విషయ వస్తువుల వల్ల ఏర్పడిన ఆనందాలు. ఆత్మానందం మీ స్వరూపం. అంటే
నేను పూర్ణుణ్ణి, నేను ఆనంద స్వరూపుణ్ణి, విషయ వస్తువులు ఉన్నా లేకపోయినా నేను ఆనంద స్వరూపుణ్ణి, ఇది ఎప్పటికీ ముగింపుకి రాదు అనే జ్ఞానం పొందటమే ఆత్మానందం. ఇది స్వరూపం కాబట్టి తస్య అనవబోధ. బోధ అంటే జ్ఞానం, అనవ అంటే అజ్ఞానం, అంటే నాన్ జ్ఞానం అంటారు స్వామీజీ, అంటే అజ్ఞానం. అజ్ఞానం చేత ఆనంద స్వరూపం నేను అనే విషయం తెలియకపోవటం వల్ల ఈ కష్టం ఏర్పడుతుంది. దాన్ని పిధానం అన్నారు సురేశ్వరాచార్యుల వారు. ఇది ఒక సాంకేతిక పదం. పిధానం అంటే ఆవరణం. ఆవరణం వల్ల మనం ఇందాకే చూసాం, అజ్ఞానానికి 2 లక్షణాలు ఉన్నాయి: విక్షేప శక్తి, ఆవరణ శక్తి. విక్షేప శక్తి వల్ల మనం పొరపాటు పడుతున్నాం, దుఃఖంలో మునిగి తేలుతున్నాం. ఆవరణ శక్తి వల్ల మన స్వరూపం తెలుసుకోవడం లేదు. అగ్రహణం, అన్యదాగ్రహణం అని వస్తుంది శాస్త్రంలో. అగ్రహణం అంటే అసలైన విషయం తెలియకపోవడం, అన్యదాగ్రహణం అంటే అది తెలియకపోవటం వల్ల ఇంకొకటి అనుకోవటం. రజ్జు సర్పభ్రాంతిలో ఇది వస్తుంది. అగ్రహణం అంటే అక్కడ తాడు ఉంది అని తెలుసుకోకపోవటం, తాడుని తాడుగా తెలుసుకోకపోవటం. అన్యదాగ్రహణం అంటే తాడుని చూసి పాముగా పొరపాటు పడ్డం. ఇక్కడ అజ్ఞానంలో కూడా మనం అదే చేస్తున్నాం. అగ్రహణం అంటే మనం ఆనంద స్వరూపులం అనే విషయం తెలుసుకోవట్లేదు. అన్యదాగ్రహణం అంటే ఆనంద స్వరూపులం అని తెలుసుకోకపోవటం వల్ల దుఃఖంలో మునిగి తేలుతున్నాం. ఆ దుఃఖాన్ని పారద్రోలడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాం. ఈ ఆవరణ శక్తి అగ్రహణం కలిగేలా చేస్తోంది, అంటే కప్పుతోంది. కానీ ఇక్కడ మళ్ళీ దీన్ని సరిగా అర్థం చేసుకోవాలి. అజ్ఞానం అక్షరాల కప్పలేదు. ఎందువల్ల అంటే ఒక దుప్పటిని మీరు కప్పుకోవాలి అంటే ఆ దుప్పటి మీకన్నా పెద్దదై ఉండాలి. మీకన్నా చిన్న దుప్పటితో మీరు కప్పుకోలేరు. కాబట్టి ఒకటి కప్పాలి అంటే కప్పబడే వస్తువు దానికన్నా చిన్నదై ఉండాలి. కానీ ఇక్కడ ఆత్మస్వరూపాన్ని కప్పుతోంది అజ్ఞానం అంటే ఆత్మ సర్వవ్యాపకం, అనంతం. సో ఆత్మ వల్ల కలిగే ఆనందం కూడా అనంతం. సర్వవ్యాపకమైన ఆత్మస్వరూపమైన ఆనందం ఎంత, అది కూడా అనంతం. సో అనంతమైన ఆత్మని అజ్ఞానం ఎలా కప్పుతుంది? అది సాధ్యం కాదు. మరి ఏమిటి కప్పటం అంటే ఈ ఆత్మ ఆనందం ఎప్పుడూ ఉంటుంది, చైతన్య స్వరూపంగా ఉంటుంది. స్వయం ప్రకాశక ఆనందం, నిత్య ఆనందం అనేది ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. మరి అది ఎలా కప్పుతోంది అంటే ఒక విషయం మనకి తెలియకపోతే ఆ విషయం ఉన్నా లేకపోయినట్టే. మీ ప్యాంటు జేబులోనే కారు కీస్ ఉన్నాయి, కానీ మీకు అది తెలియదు. దానివల్ల ఏం చేస్తారు? ఊరంతా వెతుక్కుంటారు. సో ఆ కీస్ మీ జేబులో ఉండి కూడా మీరు లాభం పొందరు. కారు కీస్ లేవనుకుని నడిచి వెళ్ళారనుకోండి, అది జేబులో మీకు అందుబాటులో ఉండి కూడా మీరు వినియోగించుకోలేకపోయారు. ఆ విధంగా మీరు ఆత్మ, మీ స్వరూపం, ఆనంద స్వరూపం అని తెలియకపోవటం వల్ల ఏం చేస్తున్నారు? ప్రపంచం అంతా పరుగులు తీస్తున్నారు. ఒక్క క్షణం కుదురుగా కూర్చోవడం లేదు. కర్మలు చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. ఎందుకు అంటే ఆనందం వెంట పరుగులు తీస్తూనే ఉన్నారు, తీస్తూనే ఉన్నారు, తీస్తూనే ఉన్నారు. అది ఆపి మీరే ఆనంద స్వరూపులు అని తెలుసుకోండి అంటుంది శాస్త్రం. ఇలా తెలియకపోవడాన్ని ఆవరణం లేదా కప్పటం అని అంటున్నారు ఇక్కడ. అజ్ఞానం వల్ల మనం ఆత్మస్వరూపం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఆవరణ జరిగింది అని. సో సంసార కారణం ఏమిటి అని అడిగితే 2 ముక్కల్లో చెప్పవచ్చు. అజ్ఞానం యొక్క విక్షేప శక్తి, ఆవరణ శక్తి అంతులేని సమస్యలను ఏర్పరుస్తున్నాయి. విక్షేప శక్తి వల్ల మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఆవరణ శక్తి మన ఆనంద స్వరూపాన్ని కప్పివేసింది. 2 కలిపి సంసారంలో మనని పడవేస్తున్నాయి. సో కారణం ఒకటే అజ్ఞానం, కానీ అది 2 సమస్యలను మనకి ఏర్పరుస్తోంది. మన ఆనంద స్వరూపాన్ని కప్పివేసి
మనం బాహ్యంగా పరుగులు తీసేలాగా చేస్తుంది. అందువల్ల అజ్ఞానాన్ని ఛేదించాలి మనం. అతః అస్య అత్యంత చిత్తౌ అశేష పురుషార్థ పరిసమాప్తిః. అతః అందువల్ల, అందువల్ల అంటే అజ్ఞానం మనకి కలగజేసిన ఈ 2 కారణాల వల్ల అజ్ఞానాన్ని పారద్రోలాలి. అస్య అంటే ఆత్మ అనవబోధస్య అంటే ఆత్మ అజ్ఞానాన్ని మనం పారద్రోలాలి. అత్యంత చిత్తౌ దాన్ని పూర్తిగా ఎలిమినేట్ చేయాలి. అంటే పూర్తిగా పారద్రోలాలి. అజ్ఞానం విక్షేపం ఆవరణం చేస్తుందని చూసాం. సో ఈ ఆవరణంలో మళ్ళీ దశలు చూస్తే ముందు ఆవరణం చేస్తుంది అంటే దాన్ని కప్పివేస్తుంది. దాని తర్వాత సంశయం ఏర్పడుస్తుంది. అంటే మనకి డౌట్ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది. ఆ జ్ఞానం పొందినా అది పూర్తిగా కలగదు. దానివల్ల విపర్యయం ఏర్పడుతుంది. అంటే నువ్వు బ్రహ్మవు అని శాస్త్రం చెప్పాక ఓకే ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటావా నువ్వు బ్రహ్మవు అని అంటే ఏమో తెలీదు ఆలోచించి చెప్తాను అంటారు. అంటే సంశయం ఇంకా ఉంది. విపర్యయం నాకు బ్రహ్మను అని అర్థమైంది కానీ నేను ఆ ఆనందాన్ని అనుభవించాలి అనుకోవటం విపర్యయం. ఎందుకంటే ఆత్మ ఆనందం అనుభవంలోకి వచ్చేది కాదు అనే విషయం అర్థం అవ్వాలి అంటే పాత భావనలు పోవాలి. ఈ 3 పోతే గాని పూర్తి జ్ఞానం కలగదు. అశేష పురుషార్థ పరిసమాప్తి. ఆత్మజ్ఞానం పొందితే మోక్షం కలుగుతుంది. మోక్షం కలిగితే అన్ని పురుషార్థాలు కూడా వస్తాయి. ధర్మార్థ కామాల్లో ఏ ఒక్కటి కోరితే అదే వస్తుంది. కానీ మోక్షం కోరితే ధర్మార్థ కామ మోక్షాలు కలుగుతాయి. అది మోక్షం యొక్క ప్రత్యేకత. అంటే ఇంక నాకేమీ అవసరం లేదు, నాకు భిన్నంగా ఏదీ లేదు, నేను పూర్ణ పురుషుణ్ణి అని అర్థం చేసుకుంటారు. భగవద్గీతలో కూడా అదే వస్తుంది. మోక్షం పొందితే 4 పురుషార్థాలు వస్తాయి అని. సో నెక్స్ట్ది చూద్దాం. అతః అజ్ఞాన నివృత్తేశ్చ సమ్యజ్ఞాన స్వరూప లాభ మాత్ర హేతుత్వాత్ తదుపాదానం. సో అజ్ఞానం వల్లనే సమస్యలు అంటే మరి అజ్ఞానాన్ని ఎలా పారద్రోలాలి? ఎన్ని పద్ధతులు ఉన్నాయి అజ్ఞానాన్ని పారద్రోలటానికి అంటే వేదాంతం ఒకటే ప్రశ్న మనం తిరిగి అడుగుతుంది. చీకటిని పారద్రోలటానికి మీకు ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఒకటే మార్గం ఉంది. చీకటిలో కూర్చుని విష్ణు సహస్రనామం చదివినా, చీకటిలో కూర్చుని ధ్యానం చేసినా, ఆ చీకటి గదిని ఊడ్చి తుడిచినా చీకటి పోదు. వీటినేవి మనం కించపరచటం లేదు. కానీ ఇక్కడ చెప్పే అంశం ఏంటి? చీకటిని ఎలా పారద్రోలాలి? చీకటిని పారద్రోలాలి అంటే అక్కడ వెలుతురు రావాలి. ఒక చిన్న దీపాన్ని అక్కడ పెట్టాలి. అందువల్ల కర్మయోగం, ఉపాసన యోగం, కుండలిని యోగం ఇంకేవన్నా చెప్పండి, అవేవి చీకటిని పారద్రోలలేవు. అలాగే అవేవి అజ్ఞానాన్ని కూడా పారద్రోలలేవు. వాటి వల్ల ప్రయోజనం ఉంది కాదనటం లేదు. కానీ ఇక్కడ సమస్య అజ్ఞానం, ఆత్మ అజ్ఞానం. అజ్ఞానం పోవడానికి జ్ఞానం ఒక్కటే మార్గం. కర్మయోగం ఇవన్నీ పూర్తిగా మనం కొట్టివేయటం లేదు. ఎందుకంటే వాటి వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది, జ్ఞానయోగ్యత ప్రాప్తి కలుగుతుంది. అందువల్ల చిత్తశుద్ధి పొందటానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ జ్ఞానం పొందటానికి ఒకటే మార్గం ఉంది. పూజ్య స్వామీజీ అంటారు, గుడిలోకి అనేక మార్గాల ద్వారా వెళ్ళవచ్చు కానీ గర్భగుడిలోకి ఒకటే మార్గం ఉంటుంది. అలా చిత్తశుద్ధి, జ్ఞానయోగ్యత ప్రాప్తి పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కర్మయోగం, ఉపాసన యోగం, కుండలిని యోగం, ధ్యాన యోగం, భక్తి యోగం, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. కానీ అజ్ఞానం పోవాలి అంటే మాత్రం జ్ఞానయోగం ఒక్కటే మార్గం. సో అజ్ఞాన నివృత్తేశ్చ అంటే అజ్ఞానాన్ని పారద్రోలటానికి సమ్యజ్ఞాన స్వరూప లాభ. సమ్యజ్ఞానం, సంపూర్ణమైన సరి అయిన జ్ఞానం పొందాలి.
ఇందాకే చూసాం, డౌట్ఫుల్ నాలెడ్జ్ ఉండి లాభం లేదు. నువ్వు బ్రహ్మవా అంటే ఏమో నాకు తెలీదు, లేదా ఇంకా కొన్ని విన్నాక చెప్తాను అంటే అది సంపూర్ణమైన జ్ఞానం కాదు. స్వరూప లాభం అంటే ఉత్పత్తి చెందాలి. ఏం ఉత్పత్తి చెందాలి? స్వరూప జ్ఞానం. నేను ఆత్మను, నేను ఆనంద స్వరూపుణ్ణి అనే జ్ఞానం పొందితేనే, మాత్ర హేతుత్వాత్. మాత్ర అంటే ఓన్లీ స్వరూప జ్ఞానం ఒక్కటే హేతుత్వాత్. హేతు దేనికి? అజ్ఞాన నివృత్తికి. ఇదంతా కలిపితే ఆత్మజ్ఞానం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే అజ్ఞాన నివృత్తి కలుగుతుంది. కలియుగంలో నామ సంకీర్తనం చేస్తే చాలు, భక్తి యోగం పాటిస్తే చాలు, మోక్షం వచ్చేస్తుంది అని అంటారు. కలియుగంలో కూడా చీకటి వెలుతురు వల్లనే పోతుంది. కలియుగంలో కూడా అజ్ఞానం తొలగించాలంటే జ్ఞానం పొందటం ఒక్కటే మార్గం. తదుపాదానం అంటే తత్ అంటే ఈ జ్ఞానం. జ్ఞానం పొందటం, జ్ఞానం కోసం బోధకి వెళ్ళటమే దీనికి మార్గం. మాత్ర అనేది ఇందులో ఇంపార్టెంట్. మాత్ర అనేది ఇందులో చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఇదొక్కటే జ్ఞానాన్ని ఇస్తుంది. ఏ జ్ఞానం? ఇక్కడ చాలా ముఖ్యమైన నియమాన్ని విధిస్తున్నది శాస్త్రం. జ్ఞానం గురించిన సూత్రం ఏమిటంటే జ్ఞాన అజ్ఞానయోహో విరుద్ధ. ఈ జ్ఞానం అజ్ఞానం రెండు పరస్పర విరుద్ధమైనవి. రెండు ఒక ఒరలో ఇమడలేవు. జ్ఞానం ఉంటే అజ్ఞానం ఉండదు, అజ్ఞానం ఉంటే జ్ఞానం ఉండదు. అందువల్ల అజ్ఞానాన్ని జ్ఞానంతో పారద్రోలాలి. అందువల్ల జ్ఞానం అజ్ఞానాన్ని పారద్రోలుతుంది అనాలి, కానీ అజ్ఞానం జ్ఞానాన్ని పారద్రోలుతుంది అనకూడదు. సో ఇది ముఖ్యమైన సూత్రం. సో దానికి రెండు ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. ఏమిటవి? సమాన విషయత్వం, సమాన ఆశ్రయత్వం. సమాన విషయత్వం అంటే ఇప్పుడు మీకు ఫిజిక్స్ గురించిన అజ్ఞానం ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఫిజిక్స్ గురించిన జ్ఞానం పొందాలి. కెమిస్ట్రీ గురించో, ఎకనామిక్స్ గురించో, మ్యాథ్స్ గురించో జ్ఞానం పొందితే ఫిజిక్స్ అజ్ఞానం పోతుందా? ఎంత మాత్రమూ పోదు. సో సమాన విషయత్వం అంటే ఏ విషయం గురించిన అజ్ఞానం ఉందో ఆ విషయం గురించిన జ్ఞానం పొందాలి అనేది ఒక సూత్రం. రెండవది సమాన ఆశ్రయత్వం. నాకు ఫిజిక్స్ గురించిన అజ్ఞానం ఉంటే నేను జ్ఞానం పొందితే గాని నాకు అజ్ఞానం పోదు. నాకు ఫిజిక్స్ గురించిన అజ్ఞానం ఉంది, నా తమ్ముడు ఫిజిక్స్ నేర్చుకుంటాడు అంటే నాకు రాదు. అందువల్లనే కొన్ని గుళ్ళలో చెప్తారు, మీ అబ్బాయికి సమస్య ఉంటే అబ్బాయి వచ్చి ప్రదక్షిణాలు చేయాలి, మీరు చేస్తే లాభం లేదు అని. సమస్య ఎవరికో వారికే పరిష్కారం ఉండాలి. అందువల్ల సమాన ఆశ్రయత్వం అంటే ఎక్కడ అజ్ఞానం ఉందో అక్కడే జ్ఞానం పొందాలి. అంటే ఎవరికి అజ్ఞానం ఉందో వారే జ్ఞానం పొందాలి. సో ఇప్పుడు మనకి సమస్య ఏమిటి? ఆత్మ అజ్ఞానం. ఆత్మ అజ్ఞానం పోవాలి అంటే ఆత్మజ్ఞానం వల్లనే పోతుంది. వేరే ఏ జ్ఞానం పొందినా పోదు. అది మొదటి దశ. ఆత్మజ్ఞానం పొందాలి. వేరే ఏ జ్ఞానం పొందినా లాభం లేదు. అది సమాన విషయత్వం. రెండవది సమాన ఆశ్రయత్వం. నాకు ఆత్మ అజ్ఞానం ఉంటే నేను ఆత్మజ్ఞానం పొందాలి. నా పిల్లలు ఎవరో నా బదులు పొందితే రాదు. దీన్ని లోకస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటారు. ఎక్కడ ఉందో అక్కడ ప్రయత్నం చేయాలి. సరే, బాగుంది, ఆత్మజ్ఞానం వల్ల ఆత్మ అజ్ఞానం పోతుంది అన్నారు, నేనే పొందాలన్నారు, అంతా బాగానే ఉంది. ఈ ఆత్మజ్ఞానం పొందేది ఎక్కడ దొరుకుతుంది? ఏ షాప్లో దొరుకుతుంది? మోక్ష షాప్ ఉంది, అందులో కొనవచ్చా అని అడుగుతారు కొంతమంది. మోక్ష అనే షాప్ ఉంది, నిజమే, కానీ అది మోక్షాన్ని అమ్మదు. అందులో అనేక రకాల వస్తువులను అమ్ముతారు. వాళ్ళకేదో ఆ పేరు నచ్చి పెట్టుకున్నారు. అందువల్ల ఆత్మజ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే ఏ షాప్లోనూ దొరకదు. ఆత్మజ్ఞానం ఏదో కొంటే వచ్చేసేది కాదు. దీనికి క్రాష్ కోర్స్ లేదు అని స్వామీజీ పదే పదే చెప్తారు.
క్రాష్ కోర్స్లో ఆత్మజ్ఞానం పొందాలనుకుంటే మీరు క్రాష్ అయిపోతారు అని కూడా చెప్తారు. కాబట్టి ఈ జ్ఞానం ఎలా పొందాలి అంటే స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది దానికి కూడా. ఎలా అయితే లౌకిక విద్యకి మీరు ఒక కాలేజీలోనో యూనివర్సిటీలోనో చేరి జ్ఞానం పొందుతారో, అలా ఆధ్యాత్మిక విషయానికి ఒక ఆధ్యాత్మిక సంస్థ ఉంటుంది, ఆధ్యాత్మిక గురువు ఉంటాడు, ఒక క్రమ పద్ధతి ఉంటుంది. మన పూజ్య స్వామీజీ ఆశ్రమాలైన ఆనేకట్టిలోను ఋషికేశ్లోను 3 ఏళ్ల కోర్సులు ఉన్నాయి. ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తారు ఒక సిస్టమాటిక్ వేలో. అందులో ఇలా కొన్ని ప్రకరణ గ్రంథాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, సంస్కృతం, వ్యాకరణం, మీమాంస ఇలా ఎన్నో అంశాలు నేర్పిస్తారు. అది నేర్చుకుని బయటికి వచ్చాక ఆత్మజ్ఞానం బోధించడానికి వారికి కూడా వీలుగా ఉంటుంది. అందువల్ల దీనికి ఒక కోర్స్ ఉంది, ఒక ఆధ్యాత్మిక ప్రాజెక్ట్ ఉంది. మన స్వామీజీ కూడా ఒక కోర్సు తయారు చేశారు. ఆయన ఒక యూనివర్సిటీలా పెట్టలేదు కానీ 3 లెవెల్స్లో కోర్సుని డిజైన్ చేశారు. మేము ఆ 3 లెవెల్స్లో కోర్సుని ఫాలో అవుతూ అలాగే బోధిస్తూ వచ్చాము. ఆల్మోస్ట్ ఆ కోర్సు పూర్తి అయిపోయిందని కూడా చెప్పవచ్చు. ఆయన బోధ చేయాలన్నవన్నీ బోధ చేస్తూ వచ్చాం. అందులో మీరు క్యాంపులో నేర్చుకుంటున్న కైవల్యోపనిషత్తు ఉంది, పంచదశి కూడా ఉంది, నైష్కర్మ్య సిద్ధి, ఇవన్నీ నేర్చుకున్నాక నేర్చుకోవచ్చు అని చెప్పారు. సో దీనికి ఒక కోర్సు ఉంది. మళ్ళీ గద్యం చూద్దాం. అశేషానర్ధహేతు ఆత్మానవబోధ విషయస్య చ అనాగమిక ప్రత్యక్షాది లౌకిక ప్రమాణ విషయత్వాత్ వేదాంతాగమ వాక్యాదేవ సమ్యక్ జ్ఞానం. చాలా గహనమైన వాక్యం. జ్ఞానం మనసులోనే కలుగుతుంది. ఇంతకుముందు ఏ జ్ఞానం పొందాలి, ఎవరు పొందాలి చూసాం. ఇప్పుడు చెప్పబోయేది ఏ ప్రమాణం ద్వారా పొందాలి. జ్ఞానం పొందాలి అనుకోగానే సరిపోదు, ఎన్ని అంశాలు ఉన్నాయో చూడండి. ముందు అజ్ఞానం పారద్రోలాలన్నాం. ఎలా పారద్రోలాలి అంటే ఆత్మజ్ఞానం వల్లనే పారద్రోలాలి. ఆత్మ అజ్ఞానం పోవాలంటే ఆత్మజ్ఞానమే పొందాలి. ఎవరిలో అజ్ఞానం ఉంటే వారే పొందాలి అని నిరూపించాక ఇప్పుడు ఆత్మజ్ఞానం దేని ద్వారా పొందాలి, ఏ ప్రమాణం ఉపయోగించాలి అనే ఈ 2 అంశాలని చెప్పబోతున్నారు. ఏదైనా ఒక జ్ఞానం పొందాలి అంటే ఒక ప్రమాణం వాడతాం. శాస్త్రంలో 4 పదాలు ఉన్నాయి. అవి ప్రమాత, ప్రమేయం, ప్రమాణం, ప్రమా. ఉదాహరణకి నేను కన్ను ద్వారా రంగుల గురించిన జ్ఞానం పొందాను. ఈ వాక్యంలో 4 అంశాలు ఉన్నాయి. నేను ప్రమాతను, నేను నేర్చుకుంటున్నాను. ప్రమాతనైన నేను కన్ను ద్వారా, అది ప్రమాణం. నేను ఒక జ్ఞానం పొందడానికి వాడిన ప్రమాణం కన్ను. రంగు రూపుల గురించి, అది ప్రమేయం. రంగు గురించి కానీ రూపం గురించి కానీ తెలుసుకోవడం. జ్ఞానం పొందాను, ప్రమా. ప్రమా అంటే జ్ఞానం. నేను అనే ప్రమాతను కన్ను అనే ప్రమాణం ఉపయోగించి రంగు రూపులనే ప్రమేయం గురించి జ్ఞానం ప్రమా పొందాను. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే నేను రంగు రూపుల గురించి జ్ఞానం పొందాలి అంటే కన్ను అనే ప్రమాణాన్నే వాడాలి. చెవి అనే ప్రమాణాన్ని వాడటానికి వీల్లేదు. నాకు కళ్ళ కన్నా చెవులు బాగా షార్ప్గా పనిచేస్తాయండి, నేను చెవులు ఉపయోగిస్తాను అనకూడదు. అక్కడ మన ఇష్టం ఏం లేదు. కన్ను రంగు రూపుని చూడగలదు, చెవి చూడలేదు. కాబట్టి రంగు రూపుల గురించి తెలుసుకోవాలి అంటే కన్నునే వాడాలి, వేరే వాడటానికి వీల్లేదు. అందువల్ల మనం వాడే ప్రమాణం వస్తుతంత్రం అవుతుంది కానీ పురుషతంత్రం కాదు. నా పురుషతంత్రం పరంతు వస్తుతంత్రం అని చెప్తుంది శాస్త్రం. ఇక్కడ మరి మనం వాడాల్సిన ప్రమాణం ఏమిటి
ఆత్మజ్ఞానానికి ఒక్కటే ప్రమాణం, అది ఆగమ వాక్యం, అందులోనూ వేదాంత వాక్యం, ముఖ్యంగా మహావాక్యం. అదే మనకి సరి అయిన ప్రమాణం. అది కూడా ఎలా నేర్చుకోవాలి? గురువు ద్వారానే నేర్చుకోవాలి. గురు సహాయేన వాక్య విచార. దీన్ని ప్రమాణ వ్యాపార అంటారు. వ్యాపార అంటే మనం చేసే వ్యాపారం కాదు, ప్రమాణాన్ని వాడే పద్ధతి. సో ఆత్మజ్ఞానం పొందడానికి ప్రమాణం ఏమిటి అంటే వేదాంత వాక్య విచారణ, అది కూడా గురు సహాయం ద్వారా చేయాలి అని. సో అజ్ఞానం అశేష సంసార హేతువు. అజ్ఞానం ఏమిటి? మనకి ఇంత విపరీతమైన సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నాం అంటే దానికి అజ్ఞానమే కారణం అని. సో ఈ అజ్ఞానం పోవాలి అంటే మనం ఆత్మజ్ఞానం పొందాలి అని చూసాం. అనాగమిక ప్రత్యక్షాది లౌకిక ప్రమాణ అవిషయత్వాత్. ఎంత పెద్ద కాంపౌండ్ సెంటెన్సులు వాడుతున్నారో చూడండి. సో ప్రత్యక్షాది లౌకిక ప్రమాణాలను ఆత్మ అనే ప్రమేయం గురించి తెలుసుకోవడానికి వాడలేము అని సురేశ్వరాచార్యుల వారు అంటున్నారు. మనకి 6 ప్రమాణాలు ఉన్నాయి. అవి ప్రత్యక్ష ప్రమాణం, ఈ అనుమాన ప్రమాణాలు, ఇంకొక 4 ఉన్నాయి. వాటన్నిటినీ తార్కిక ప్రమాణం అనవచ్చు. అది కాక సైన్స్ ఉంది. ఆ సైన్స్ ప్రమాణం ఇవేవి మనకి ఆత్మ గురించి బోధించలేవు. ఎందువల్ల అంటే అవన్నీ ఆబ్జెక్ట్ గురించి చెప్తాయి, కానీ ఆత్మ సబ్జెక్ట్ అయిన నేను. అవి అనాత్మ ప్రపంచాన్ని బోధిస్తాయి. అపరావిద్య అంటుంది ముండకోపనిషత్తు. అపరావిద్యను బోధిస్తాయి, కానీ ఇవేవి ఆత్మ గురించి బోధించలేవు. ఇవి అనాగమిక అంటే ఆగమ శాస్త్రాలకు చెందినవి కావు. అవేమిటి? ప్రత్యక్షాది లౌకిక ప్రమాణ అవిషయత్వా. ఆత్మ లౌకిక ప్రమాణంకి ప్రత్యక్ష ప్రమాణంకి చెందిన విషయం కాదు, ప్రమేయం కాదు అని దాని అర్థం. మరి దేనివల్ల తెలుసుకోవాలి? వేదాంతాగమ వాక్యాదేవ సమ్యక్ జ్ఞానం. ఆగమ శాస్త్రం వల్లనే తెలుస్తుంది. మళ్ళీ ఆగమ శాస్త్రంలో వేద పూర్వ భాగం వస్తుంది. అందువల్ల ప్రత్యేకించి చెప్తున్నారు సురేశ్వరాచార్యుల వారు ఏమని, వేదాల్లో కూడా వేద పూర్వ భాగం వల్ల రాదు, అంత భాగం వల్లనే ఆత్మజ్ఞానం కలుగుతుంది అని. ఇప్పుడు E=mc² అని ఐన్స్టీన్ ఇచ్చారు. ఆ వాక్యాన్ని మీరు ఒక 1008 సార్లు పదే పదే ఉచ్చరిస్తే దాని అర్థం తెలుస్తుందా? తెలియదు. అలాగే మహావాక్యం తీసుకుని అహం బ్రహ్మ అస్మి అంత కూడా అక్కర్లేదు, సోహం ఒక 1000 సార్లు చాంట్ చేస్తే ఆ సోహం అయిపోరు. స్వామీజీ అంటారు సోహం సోహం పదే పదే చెప్తూ పోతే శోకంలోకి వెళ్ళిపోతుంది ఆ పదం, అసలు పదం మరుగున పడిపోతుంది. అందువల్ల ఆవృత్తి జ్ఞానజనకం కాదు, విచారణ చేయాలి. ముందు ముందు సురేశ్వరాచార్యుల వారు ధ్యానం వల్ల కూడా మోక్షం రాదు, ఒక్క జ్ఞానం పొందటం వల్లనే వస్తుంది, అది కూడా శ్రవణం వల్లనే వస్తుంది అని ఎస్టాబ్లిష్ చేస్తారు. నేను 10 సంవత్సరాలు ఆత్మజ్ఞానం గురించి శ్రవణం చేశాను, నాకు ఇంకా జ్ఞానం రాలేదు, ధ్యానంలో పొందవచ్చా అంటే ఇంకో 10 సంవత్సరాలు చేయాలి తప్పితే ధ్యానం వల్ల రాదు అని సురేశ్వరాచార్యుల వారు చెప్తారు. ఆ 10 సంవత్సరాల తర్వాత కూడా రాలేదు అంటే ఇంకో 10 జన్మలన్నా ఎత్తాలి, కానీ ఆత్మజ్ఞానం పోవడానికి ఆత్మజ్ఞానం ఒక్కటే మార్గం, వేరే ఏమీ లేదు. శ్రవణాత్ అపరోక్ష జ్ఞానం నతు ధ్యానాత్ అని సురేశ్వరాచార్యుల వారు ముందు ముందు మనకి నిరూపించబోతారు. అందువల్ల వేదాంత శాస్త్రం నేర్చుకోవాలి. అతః అశేష వేదాంత సార సంగ్రహ ప్రకరణమిదం ఆరభ్యతే. అందువల్ల అతః అంటే అందువల్ల, ఎందువల్ల? వేదాంతం ఒక్కటే ప్రత్యక్షంగా జ్ఞానం ఇస్తుంది కాబట్టి ఇదం ఆరభ్యతే, నేను మొదలు పెడుతున్నాను. ఏది మొదలు పెడుతున్నాడు? అశేష వేదాంత సార సంగ్రహ ప్రకరణం.
మొత్తం వేదాంత సారాన్ని సంగ్రహంగా చెప్పే ఈ ప్రకరణ గ్రంథాన్ని మొదలు పెడుతున్నాను అని చెప్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. తత్ర అభిలాషిత అర్ధ ప్రచయాయ ప్రకరణార్థ సంసూత్రణాయ ఛాయమాద్య శ్లోక. అర్ధ అంటే ఈ కోరికతో, అభిలాషిత అంటే నేను కోరుకున్న కోరిక, ప్రచయాయ నేను కోరుకున్న కోరిక తీరటం కోసం. జ్ఞానికి కోరిక ఉండటం ఏమిటి అంటే జ్ఞాని కోరిక లోక సంగ్రహార్థం ఉంటుంది, అది బంధించే కోరికగా ఉండదు. అందువల్ల నేను ఈ గ్రంథాన్ని పూర్తి చేయగలగటం కోసం, అంతేకాదు నేను రాసిన గ్రంథాన్ని నలుగురు చదవటం కోసం నేను మంగళ శ్లోకాన్ని మొదలు పెట్టబోతున్నాను. ప్రకరణ అర్థ సంసూత్రణాయ అంటున్నారు. అంటే ఈ టెక్స్ట్ బాగా నేను అనుకున్నట్టుగా రాయగలిగేందుకు అయం ఆద్య శ్లోక, మొదటి శ్లోకాన్ని మొదలు పెట్టబోతున్నాను అని సురేశ్వరాచార్యుల వారు అంటున్నారు. ఇంతవరకు గద్య భాగం. ఇక్కడి నుంచి టెక్స్ట్ ప్రాపర్లోకి ఎంటర్ అవుతాం, అది వచ్చే క్లాసులో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.